హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మహాబోధి బుద్ధ విహార్ టెంపుల్కి వెళ్ళాము. ఆ వీడియో మీకోసం. ఈ టెంపుల్లో ఎంట్రన్స్లోనే అశోక చక్రం ఉంటుంది. ఈ వ్యూ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో మనకు ఎంట్రన్స్లోనే బౌద్ధ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారండి. అక్కడ మీరు బౌద్ధ స్తూపాన్ని కూడా చూడవచ్చు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి 12 PM వరకు మరియు ఈవినింగ్ 4 PM నుంచి 8 PM వరకు ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లి మహేంద్ర హిల్స్లో ఉందండి. ఈ ప్లేస్ ఎంతో క్వైట్గా, పీస్ఫుల్గా మరియు బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే ఈవినింగ్ 4 PMకు ఈ టెంపుల్ని విజిట్ చేశాము. ఈ టెంపుల్ మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరియు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి నియర్ బై ఉంటుంది. ఓన్లీ 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడ నుంచి మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు జేబీఎస్ బస్ స్టేషన్ని చేరుకొని అక్కడ నుంచి క్యాబ్ ద్వారా లేదా ఆటో ద్వారా ఈ టెంపుల్ని చేరుకోవచ్చు. మనం ఈ టెంపుల్ పైకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో బోధి ట్రీ కాంప్లెక్స్ని చూడవచ్చు. మనము అక్కడ చెట్టు కింద బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ పైనుంచి సిటీ యొక్క వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ యొక్క వ్యూ చూస్తుంటే ఈ టెంపుల్ పైనుంచి. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి. మీరైతే అక్కడ బుద్ధ స్టాట్యూ విగ్రహాన్ని చూడవచ్చు. టెంపుల్ లోపల యొక్క వ్యూ ఎంతో అద్భుతంగా ఉందండి. టెంపుల్ లోపల చాలా క్వైట్గా, పీస్ఫుల్గా మరియు బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం మొత్తం. టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇది బుద్ధ ట్రీ కాంప్లెక్స్. ఇక్కడ చెట్టు కింద బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు కూర్చోవడానికి ప్లేస్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ నుంచి టెంపుల్ యొక్క వ్యూ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. వీకెండ్లో వెళ్ళడానికి ఈ టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. రిలాక్స్ కావడానికి పీస్ఫుల్గా మరియు బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు లైక్ చేయండి వీడియోని. అందరికీ బాయ్.